స్టేషన్కి తీసుకువెళ్తారట. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? నాన్న వెనకాల నన్ను కూడా స్టేషన్కి వెళ్ళమంటావా? అది కాదురా, ఫోన్ ఏమైనా కనిపించిందేమోనని. నేను అప్పుడే చెప్పాను కదమ్మా, ఈ ఫోన్లు గిల్లు నాకేం తెలియదని. నన్ను వదిలేయండి. అది కాదురా, మళ్ళీ వచ్చి ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళు 24 గంటలే టైం ఇచ్చారా. సరే అమ్మా, దొరికితే నేనే తెచ్చిస్తాను మీకు. నేనెవరికిస్తాను చెప్పు? మీకు కాక పట్టుకెళ్ళి అమ్మేసుకుంటానే నేను. నువ్వు వెళ్ళు. అమ్మవాణి, నువ్వే ఏమైనా చూసావమ్మా? నన్ను అడిగావు కదమ్మా, మళ్ళీ దాన్ని అడుగుతావేంటి? కనిపిస్తే చెప్తుందిలే. నువ్వు వెళ్ళు. అత్తయ్య, చెప్పమ్మా. సంపేస్తా. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమైనా కనిపించిందా? చెప్పమ్మా. లేదత్తయ్య, నేనొకసారి ఇల్లంతా వెతుకుతాను. సరే అమ్మా. పాపమండి. పాపాలు పుణ్యాలు లెక్కలేస్తూ కూర్చుంటే ఇదిగో ఇలా జీవితాంతం అద్దె కొంపులోనే మగ్గిపోతావు. నువ్వు నోరు మూసుకుని ఉండు చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. జాను అన్న మూడో పర్సన్ పైనున్నోడు కాదు అని సంతోషించే లోపే లేని పని మనిషి అని నన్ను ఇరికించేసింది. ఇప్పుడెలా? సార్, ఒక పని మనిషికి కాల్ చేసి పిలిపించడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు? సర్వెంట్ అని లేదు, మెయిడ్ అని కూడా లేదు. ఏమని సేవ్ చేశారు సార్? పని మనిషి అని పెట్టారా? ఏంటి సార్ ఇది? ఫోన్ నెంబరే దొరకట్లేదు. సరే పోనీ తన నెంబర్ అయినా చెప్పండి, నేనే కాల్ చేస్తాను. నెంబర్ ఇందులో లేదు సార్. అసలు పని మనిషే లేదు. జాను కూల్. ఇప్పుడు పని మనిషిని పిలిపించడం అనేది చిటికెలో పని జాను. కానీ పిలిపించి అడిగితే తను మళ్ళీ బయటికి వెళ్ళి ఉన్నవి లేనివి కలిపి ప్రచారం చేస్తుంది. అప్పుడు మన గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. అది కాదు సార్, పిలిపిస్తే తను ఎందుకు ఇలా చేసిందో క్లారిటీ ఉంటుంది కదా సార్. ఎస్ జాను, యు ఆర్ రైట్. నేను అక్కడికే వస్తున్నాను. ఓకే, తనే ఎందుకు ఇలా మెసేజ్ పెట్టుంటుంది అనుకుంటున్నావు? తనకి నీ గురించి తెలియదు, విశ్వ ఎవరో తెలియదు. నిన్ను పాస్ చేయించాల్సిన అవసరం కానీ విశ్వాన్ని జైలుకి పంపించాల్సిన అవసరం తనకే ఉంటుంది జాను. లాభం లేకుండా మనుషులు ఏ పని చెయ్యరు. పని మనుషులు అస్సలే చేయరు జాను. ఏమంటావు జాను? అది కూడా నిజమే సార్. ఇదే నిజం జాను. అయినా సరే పిలిపించమంటే చెప్పు, ఇప్పుడే రప్పిస్తాను. వద్దులేండి సార్, మీరన్నట్టు వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు కాబట్టి పని మనిషి ఈ పని చేసుండదు. పిలిపించడం వేస్టే. ఎస్, ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. కానీ సార్, ఆ మెసేజ్ విశ్వాసల్కి ఎవరు పంపించుంటారు? ఇంట్లో ఉన్నది మనమిద్దరమే. నేను కానప్పుడు మీరే కదా సార్ ఉంది. కొంపదీసి మీరే పెట్టారా?
జాను, నిజంగా నేను మెసేజ్ పెట్టేవాడినే అయితే నేనే వెళ్ళి క్వశ్చన్ పేపర్ కొట్టేసి తెస్తానే గాని నా జాను కోసం నేను ఇంకొకరి హెల్ప్ ఎందుకు తీసుకుంటాను? నీకు తెలుసు కదా జాను, నీ సంతోషానికి కారణం ఎప్పుడు నేనే అవ్వాలనుకుంటాను. అలాంటిది నిన్ను పాస్ చేయించడానికి ఇంకొకరిని అప్రోచ్ అయ్యేంత బలహీనుణ్ణి కాదు జాను. అయ్యో, నేనేదో అనేసాను. సారీ సార్, సారీ. అయినా మూడో మనిషి కాక, మీరు కాక ఇంకా ఇంకా ఎవరున్నారు సార్ ఆ మెసేజ్ పెట్టడానికి? ఆ, ఇక మిగిలింది నువ్వే కదా జాను. నేనా? అంటే ఆ మెసేజ్ నేనే పెట్టానంటారా? అందులో తప్పే ఉంది అంటున్నాను జాను. లేదు సార్, నేను అలాంటి మెసేజ్లు ఎందుకు పెడతాను? కష్టపడి చదువుతాను, లేదంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాను, అంతే తప్ప ఇలాంటి పనులు నేను ఎప్పుడు చెయ్యను సార్. జాను, ఇంతకు ముందు వేరు, నీకు చదువుకునే టైం ఉండేది. కానీ ఇప్పుడు ఇల్లు, కాలేజు, చదువులు, ఇన్ని ప్రెషర్స్ మధ్య ఎగ్జామ్స్ అంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుందిగా. అందుకే ఎలాగైనా పాస్ అవ్వాలనే తాపత్రయంలో వేరే దారి లేక నువ్వు మెసేజ్ పెట్టుంటావు. లేదు లేదు సార్, నేనే అలా చేశానంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. జాను, కూల్ జాను. ఇందులో నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు జాను. ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడ్డావు, హెల్ప్ కావాలి అనుకున్నావు, క్యాజువల్గా ఫ్రెండ్కి మెసేజ్ పెట్టావు. అతను దాన్ని సీరియస్గా తీసుకుంటే మధ్యలో నువ్వేం చేస్తావు జాను? జాను, ప్లీజ్ కూల్, కూల్ కూల్. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వేదో తప్పు చేశావని, నిన్ను తక్కువగా చూస్తానని ఎప్పుడూ అనుకోకు. నువ్వు మర్డర్ చేసి వచ్చినా సరే నీ ముందు నేనుంటాను. సార్, చూసావా, మూడో మనిషిని రెండో మనిషిని తీసేసి మళ్ళీ నిన్ను నా మనిషిగా చేసుకున్నాను. దట్ ఈస్ జై.